మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. మనం వాక్య భాగంలోనికి వెళ్దాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 2వ లైన్. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. చాలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చటకట, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చటకట ఎవరి స్వాధీనంలో ఉన్నదట? దేవుని స్వాధీనంలో ఉన్నదట. హల్లెలూయా. అయ్యో నేనేం మాట్లాడినాను, అవసరంగా ఇంతసేపు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఉన్నాను, నేనేం మాట్లాడినా అని చెప్పి కొన్నిసార్లు మనము ఏదేదో మాట్లాడతాం తొందరపడి, తర్వాత బాధపడతా ఉంటాం మనసులో. హల్లెలూయా. నేను ఊకెనన్నంటిని. మరి ఊకెనన్నా నువ్వు అనకుండా ఉండాలి అని అంటే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని ఆత్మను పొందుకొని నీవు లేచి నీ పనులు చేస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, నీ పనులు నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు ఏం పలకవలసింది నీ నోటి గుండా దేవుడు ఇస్తాడా ఉంటున్నట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఒకసారి చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. కాబట్టి మేమేము సమాధానము చెప్పుదుమా అని ముందుగా మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చే ముందు ఏం జరుగుతుంది అని అంటే, అప్పుడు కొంతమంది క్రైస్తవులను మణిపూర్ రాష్ట్రంలో ఎట్లయితే తీసుకుని వెళ్ళి శోధనలకు గురి చేసినారు. పోయిన వారం ఒక 2 వారాల కీర్తన చెప్పాను, నీతి నిమిత్తం హింసపడేవారు ధన్యులు అని చెప్పడం జరిగింది. ఆ అంశంలో కొందరి గురించి చెప్పి ఉన్నాను. హల్లెలూయా. అట్లాంటి సందర్భము నా జీవితంలో ఒకవేళ రాకపోతే దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకవేళ వచ్చినప్పుడు అట్లాంటి వస్తున్న సందర్భములో నీవు యాలాకోలంగా పిచ్చి పిచ్చి పనులు చేసి అట్లాంటి సమాజ మందిరములోనికి నువ్వు పట్టబడి గుంజుకొని వెళ్ళినప్పుడు నువ్వు పలికే విషయాన్ని దేవుడు నీకు అందించడు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా నువ్వు వెళ్ళి నిలబడ్డప్పుడు శత్రువులు నీ పైన పడుతూ వాళ్ళు భయంకరంగా నిన్ను తిడుతున్నప్పుడు అక్కడ నువ్వు సమాధానం చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్పాలో ఆత్మదేవుడు ఆ గడియలో నీకు ఇస్తారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున పడతాం. ఆత్మదేవుడు నీలో ఉండి అప్పుడు ఏం మాట్లాడాలో నీ నోటికి అందిస్తాడట. ఇది దేవుడు తోడుగా ఉంటేనే జరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్టెఫెన్ బహుశ్రమలలో ఉన్నాడు. ఇంకా కొద్దిగా ఆగితే అతన్ని రాళ్ళతో కొట్టి చంపుతారు అనుకున్న సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. స్టెఫెన్ మాట్లాడుతున్నప్పుడు ఆయనను ఎదిరించలేకపోయినారట. ఎందుకంటే అంత చెప్పసఖ్యము కానీ దేవుని మాటలను స్టెఫెన్ అక్కడ మాట్లాడుతుంటే అసలు ఇంత ధర్మశాస్త్రోపదేశకులమైన మేము కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం, చక్కగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు ఈయనే అని చెప్పి దాన్ని రిసీవ్ చేసుకోకుండా ఆయనను హింసించడం ప్రారంభం చేసినారు. దైవజనమా, నీ తప్పు కనపడనీయడు దేవుడు. గత 6 సంవత్సరాల క్రితము ఒక 3 టీచర్ల మధ్యలో నేను చదువు లేని, నాకు వాళ్ళంతా చదవలేదు, చదువుకున్నా నేను. హల్లెలూయా. చదువుకున్నా నేను కానీ వాళ్ళంతా చదవలేదు. వాళ్ళ మధ్యలో ఒక డిస్టర్బెన్స్ సంబంధించిన మాటలు నేను మాట్లాడవలసిన గడియ వస్తుందనంగా దేవుడు అంటున్నాడు, నీ పాదాన్ని నేను తొట్టిల్లనివ్వను, నీ యొక్క అడుగు ఇరుకులో పడనివ్వను అని చెప్పి
ఆయనే నాతో మాట్లాడినాడు. మరి ఎందుకు మాట్లాడింది ఈ విషయాన్ని అని చెప్పి నేను రాసుకొని పెట్టుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు నన్ను చిక్కులో పెట్టాలని, ఆ ముగ్గురు టీచర్లు చిక్కులో పెట్టాలని మాట్లాడినప్పుడు ఆ గడియలో అనేకమైన ప్రత్యుత్తరం ఇచ్చటకు దేవుడు కృప చూపెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని మహిమపడతాం. మనం అనుకుంటాం, నాకు లేదా జ్ఞానం, నాకు లేదా తెలివి, నాకు లేదా బలం, నాకు లేదా డబ్బు, నాకు లేదా బలగం, నాకు లేరా బంధువులు, నాకు లేరా బొచ్చడున్నది, వాడేం చేస్తాడు, అదేం చేస్తుంది, వాళ్ళు ఏం చేయగలరు నన్ను అని చెప్పి నీవు నేను మాట్లాడితే నీవు నేను ఓడిపోయి వచ్చే పరిస్థితులు ఎదురైతే దైవజనమా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎరికో పట్టణం మీదకి వెళ్ళి వారు యుద్ధానికి వెళ్ళి అక్కడ ఒక తప్పిదము చేసి వారి ఇంటికి రావడం జరుగుతుంది. ఎరికో పట్టణం మీదకి వెళ్ళి ఎరికో కోటగోడలన్నీ దేవుని శక్తి చేత కూలగొట్టి దాన్ని పడగొట్టి వాళ్ళు అక్కడ ఒక అపవిత్రమైన పని చేసి రావడం జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలలో ఒక్కడు వచ్చి మరల తర్వాత హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు, హాయి పట్టణం చిన్నది, ఏంటట హాయి పట్టణము చిన్నది, ఆ చిన్న పట్టణాన్ని ఇంతమంది అవసరం లేదు, కొంతమంది మేము నాశనం చేసి వస్తాము అని చెప్పి అక్కడున్న వ్యక్తులు కొద్దిమందే కాబట్టి మేము కొద్దిమంది వెళ్ళి నాశనం చేసి వస్తామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కొద్దిమందే దేవుడు వీళ్ళకు తోడు లేడు కాబట్టి హల్లెలూయా. 124వ కీర్తనలో ఇంతకుముందు మనం చదువుకున్నట్టు దేవుడు వారికి తోడు లేకపోతే అమాంత మనుషులట మనల్ని మింగుతారట హల్లెలూయా. కానీ అదే దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే మన తల వెంట్రుకల్లో ఒక్కడు కూడా వాడు పట్టుకుని పోలేడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం దైవజనమా. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత 30 మందిని వాళ్ళు చంపితే వాళ్ళు భయంకరంగా పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి రోడ్డు మీద మధ్యాహ్న కాల సమయంలో ఎండలో కూర్చొని తలపైన ధూళి పోసుకొని ఏడుస్తున్నారు. పాస్టర్ నాశనంగాను, పాస్టర్ ఆగంగాను, పాస్టర్ ఒడిసిపోను, మేము ఎక్కడికి పోయినా కానీ గెలిపిస్తానని చెప్పి దేవుడు చెప్పిండని అబద్ధ ప్రవచనం చెప్పిండు మాకు, ఇప్పుడు మేము ఓడిపోయినాం ఇప్పుడేనని చెప్పి వాళ్ళు తిడుతూ ఉన్నారట దైవజనమా హల్లెలూయా. చేసింది తప్పు, ఆకాం చేసింది తప్పు హల్లెలూయా. కానీ తిడుతున్నది ఎవరిని? నాయకుడైన యెహోషువను, ఆ మందను నడిపిస్తున్న యెహోషువ అనే పాస్టర్ని బాగా తిడుతున్నారు. తర్వాత ఈ యెహోషువ పోయి ఉదయం మొదలు పెడితే సాయంకాలం దాకా ఇశ్రాయేలు పెద్దలను తీసుకొని వెళ్ళి అసలు ఏంటి నీవు నీ బ్రతుకు దినములన్నింట్లలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో వాక్యం రాయబడింది ఏమనంటే, నీవు బ్రతుకు దినములన్నింట్లలో ఏ మనుష్యుడు నిలవనేరడని చెప్పి దేవుడు నాతో చెప్పిండు. మరి ఇక్కడ ఇలా జరిగిందని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడట. అనుకోని హాయిగా దేవుడే లేడని చెప్పి ఆయన పోలేదు వెనక, కానీ పోయి అసలు ఏం జరిగిందని చెప్పి ప్రార్థన చేస్తున్నాడట హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 2012 ఫిలిం ఎంతమంది చూసిరు? యుగాంతం 2012 హల్లెలూయా. అక్కడ వాళ్ళు ఆ మిషన్ని, ఆ షిప్ని అద్భుతంగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత అది ఫస్ట్ గేట్ వేస్తారు, వాటర్ రాకముందుకే గేట్ వేసిన తర్వాత అక్కడి ప్రజలు శ్రద్ధగా వినండి దైవజనం, ఆ లోపము లేకుండా దేవుడు ఏ వ్యక్తిని శోధించడం జాగ్రత్త హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ గేట్లు వేసి వాళ్ళు ఆల్రెడీ పోవడానికి సిద్ధంగా ఉంటారు. వాటర్ వస్తున్నాయి, ఇంకా కొద్ది దూరం అయితే వస్తాయి. ఆ సందర్భంలో అక్కడున్న ఒక మంచి యథార్థపరుడు, కనికరం కలిగిన వ్యక్తి బయట అనేక మంది చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ శవాల మీదకి నుండేళ్ళు నడుచుకుంటూ వెళ్ళి మనం కొత్తగా కాపురాలు ప్రారంభం చేద్దామని చెప్పి అక్కడున్న పెద్ద పెద్ద వ్యక్తులతో, ప్రధానమంత్రులతో మాట్లాడి ఏం చేస్తాడనంటే గేటును తీపిస్తాడు. తీపియగానే వెంబడే వాళ్ళందరూ వస్తారు. గేట్ తీస్తున్నప్పుడు కింద భాగంలో ఇంజన్ దగ్గర ఉండే కొంతమంది దొంగతనంగా దాంట్లోనికి ప్రవేశిస్తూ ఉంటారు. ఆ షిప్లోనికి ప్రవేశం మీ అందరికీ అర్థం కాలేదు కావచ్చు. యుగాంతం అంటే ప్రళయం వచ్చి నాశనం కాబోతున్నదని 2010లో ఒక సినిమా వచ్చింది, క్రైస్తవులు తీసిందే. దానికి మేము కూడా సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన. అలా అపవిత్రమైనది ఏది ఉండదు, కేవలం బైబిల్లో ఉన్న దాన్ని బట్టి తీసిరు వాళ్ళు హల్లెలూయా. అయితే నీళ్ళు వచ్చి అందరూ చచ్చిపోబోతా ఉన్నారు. అప్పుడు ముందుగా తెలుసుకొని
ఏం చేస్తారంటే ఒక పెద్ద పెద్ద షిప్పులు తయారు చేయడం జరుగుతుంది. కొన్ని షిప్పులు డ్యామేజ్ అయితే ఒక షిప్ 2 షిప్పులు మాత్రం మంచిగా నడిచేటివి ఉంటాయి. అయితే ఒక షిప్ దగ్గర అనేక మంది ప్రజలు వచ్చి ఉంటారు. వాళ్ళు టికెట్లకు డబ్బులు కట్టినను రానివ్వరు. వాళ్ళు రానివ్వనప్పుడు బయట ప్రజలు బాగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే షిప్కును వాళ్ళు రావడానికి మధ్య పెద్ద అగాధం ఉంటుంది. ఈ అగాధం మధ్యలో ఆ గేటు తెరిస్తే వారు నిలబడ్డ స్థలానికి వచ్చి ఉంటుంది ఆ గేటు. అయితే అందులో ఉన్న వ్యక్తి మాట్లాడగానే గేటు తెరుస్తారు వాళ్ళు. ఇంకొక 5 నిమిషాలు అయితే నీళ్ళు వస్తాయి, అందరూ సర్వనాశనం అయిపోతారు. 5 నిమిషాలే ఉన్నది, నువ్వు ఇప్పుడు గేటు తెరమంటాను, వాళ్ళందరూ రావడానికి టైము సరిపోతుంది అని చెప్పి ఆయన అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఏం కాదని చెప్పి గేటు తెరుస్తారు. తెరిచిన తర్వాత అందరు వస్తారు. గేట్ వేయకపోతే గేటు పడదు. హల్లెలూయా. ఆ డోర్ పడకుండా మిషన్ స్టార్ట్ కాదు. హల్లెలూయా. మరి మిషన్ ఎందుకు స్టార్ట్ అయితే లేదని వాళ్ళు అడిగితే సీసీ కెమెరాలలో చూస్తే ఇంజన్లో ఒక ఆయన ఇంజన్ దగ్గర ఉండి ఆ వైరు పట్టుకొని వాళ్ళు పైకి ఆలాడుతుంటే దిగి ఇంజన్లో పడి చుట్టుకొని అది ఫుల్గా తిరగకుండా ఆగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ ఆగిపోవడం ఎప్పుడైతే ప్రారంభం చేస్తుందో ఈ గేట్ క్లోజ్ కాదు. గేట్ క్లోజ్ కాకుండా ఇంజన్ స్టార్ట్ కాదు. దాంట్లోనికి వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ వచ్చి నీళ్లు భయంకరంగా వస్తాయి లోపలికి. హల్లెలూయా. శ్రద్ధగా వినండి దైవజనమా. ఇప్పుడు తప్పు ఎక్కడున్నది? ఇంజన్ దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా బాగా దైవజనుని తిడుతూ ఉన్నారు. తిడుతున్న సందర్భం అసలు ఏంటి సమస్య అని చెప్పి ఈయన పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మీలో ఒకడు తప్పిదము చేసిండయ్యా అంటాడు. హల్లెలూయా. తప్పిదము చేసిండయ్యా అని చెప్పి అనగానే దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేస్తే ఎవడాడని చెప్పి వాళ్ళు సెట్ చేస్తే అన్నీ చూస్తే ప్రార్థనలు చేస్తే ఆకాలంతే వెళ్తుంది. వాడిని చంపిన తర్వాత మరలా వీళ్ళు యుద్ధానికి వెళ్తే వాడిని చంపిన తర్వాత యుద్ధానికి వెళ్తే గెలవడం జరుగుతుంది. పాప ఆయన ఒక్కడు చావలే, కుటుంబంలో ఒక్కటి చేసే తప్పుకు కుటుంబం మీదకి వస్తూ ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్త పడాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, దేవుని అడగాలి. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట కొరకు ప్రతి దినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇవాళ అవసరం లేదు నిన్న సాయంత్రం దాకా ప్రార్థన లేని ఊరికి అదేనా అని చెప్పి అనుకుంటూ కాదు. 24 గంటలు సాతానుడు నీ పైకి బాణం ఎక్కువ పెట్టి ఉంటాడు వాడు. హల్లెలూయా. చూడండి మిలిటరీ దగ్గర వాళ్ళు 24 గంటలు ఒకరు షిఫ్ట్ కాగానే ఇంకొకరు ఎక్కుతూ ఉంటారు ఆ డ్యూటీలో. ఏం కాదు ఇంతసేపు ఉండి వచ్చినాం అని చెప్పి వాళ్ళు ఉంటారా? ఉండరు. ఇంకా దీనికంటే వాడు డేంజర్. వాడు నిద్రపోడు. మన దేవుడు నిద్రపోడు, వాడు కూడా నిద్రపోడు. వాడు 24 గంటలు పాతాళ లోకం నుండి దురాత్మలను అనేక మంత్రగాలను ప్రేరేపించి శైరా దాన్ని చంపురా, వాణ్ణి చంపురా, అగో వాణ్ణి మాట్లాడరా, అగో వాని నాలికకు పోయి నువ్వు ఉండరా. ఉంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత వాని భార్య కోపం వస్తుంది. వాని భార్య ఇసందాయి సత్తది, గ్యాస్ అంటించుకొని సత్తది. ఇగో ఇట్లా చేస్తుంది. వాడు ఆగమవుతాడు, వాని భార్య ఆగమవుతుంది, వాని పిల్లలు ఆగమవుతారు. వాళ్ళందరూ నరకం వస్తారు, నా ఇంటికి వస్తారా అని చెప్పి మంత్రగాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి శక్తులు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? వేకువజామున లేచి నీ కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ భర్త కొరకు చేయాలి, నీ పొలం కొరకు చేయాలి, నీ బిజినెస్ కొరకు చేయాలి, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. తిమోతి పత్రికలో ఉంటుంది ఏమనంటే 2వ అధ్యాయంలో మనము క్షేమముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు అదేవిధంగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని ఉంటుంది. కొంతమంది నీకు ఆత్రం నాకు స్తోత్రం ఆమేన్ అంటారు, ఇట్లా అంటారు. ఇక హల్లెలూయా. ఈ ప్రార్థన ఎక్కడికి పోతుంది? ఈ దాటదు, నీ ఇల్లు దాటదు, నీ గుమ్మం దాటదు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో వాక్యం అంటుంది, దానియేలు ప్రార్థన చేస్తున్నాడట వాళ్ళ విడుదల కొరకు. కల్దీల దేశంలో బబులోను సామ్రాజ్య అధిపతి అయిన నెబుకద్నెజర్ పరిపాలన కింద ఉన్న ఈ దానియేలు, నెబుకద్నెజర్ చచ్చిపోతాడు, దర్యావేశ్ రాజు చచ్చిపోతాడు, బెల్షాసర్ రాజు వస్తాడు. బెల్షాసర్ రాజు కూడా అయిపోయిన తర్వాత కోరేష్ అనే వ్యక్తి వస్తాడు. ఆ కాలములో 70 సంవత్సరాల కాలములో వాళ్ళు విడుదల పొంది ఎక్కడికి ఇశ్రాయేల్ దేశం రావాలనంటే అది దేవుని ప్రవచనం, అది జరుగుతుంది. దేవుని ప్రవచనం ఉన్నది జరుగుతుందని చెప్పి నువ్వు చేతులు కట్టుకొని మంచిగా గుర్రు కొట్టుకుంటుంటే నడుతుందా? నడవదు.
అపోస్తుల కార్యము 12వ అధ్యాయములో అపోస్తులుడైన పేతురు ప్రార్థన చేసిండు, పడుకున్నాడు. ఆయన నిద్రపోతే నడవకపోవు, కానీ ఆయన కొరకు వెనక సంఘం ప్రార్థన చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆయనను బాగా కొట్టిరు కాబట్టి ఆయన పడుకున్నాడు ఆయన. కానీ ఆయన కొరకు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఈరోజు దైవజనునికి ఏదైనా కష్టం వస్తే ప్రార్థన చేస్తున్నామా? అడిగిన వాళ్ళు ఉన్నారా? లేదా ఒక విశ్వాసికి కష్టంతో ఇక్కడికి వచ్చి, ఇప్పుడు రుతక్కు ఉన్నది, ఆమె ఆ తలంపు కలిగి స్థలానికి వచ్చింది. దేవుడు మాట్లాడిండు కాబట్టి ఆమె ధైర్యపరచబడ్డ, దేవుడు నాకు తోడుగా ఉన్నాడట అని చెప్పి ధైర్యంతో ఇంటికి వెళ్తుంది. ఒకవేళ దేవుడే మాట్లాడకపోతే, దేవుడు మాట్లాడతలేడు, ప్రజలు మాట్లాడతలేరు, ఇంట్లో శత్రుత్వం ఉన్నది, ఇక నేను ఎందుకు బతకాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటుంది. దైవజనమా, పరామర్శించుకోవాలి, ఎందుకు ఇట్లా జరిగిందమ్మా అని చెప్పి వారి కొరకు ప్రార్థన చేయాలి. మంచి చెడ్డలు అడిగి తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడో వస్తావు, మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోతావు. సంఘం గురించి ఆలోచన చేయ. పెళ్ళికి పోయిన వాళ్ళకి వారం ఉండలేవా? ఉండలేరా? హల్లెలూయా. వారం ఉండి ఎట్టున్నావే బిడ్డ, ఇంకా నాయన ఎండాకాలం అయితే బయట సాపలేసి పండుకొని ఇక వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తు తెచ్చుకుంటారు. ఇక మనం ఫలాని బావిలో దూకి దానం చేయలేదా? నువ్వు చిన్న పనుల కనుకొద్దా చెట్టు మించని పడలేదా? ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటావు. మేము ఇట్లాంటి కష్టములు ఉన్నామే, కొద్దిగా మాట్లాడు అని చెప్పి అంటావు. ఇవన్నీ మంచి చెడ్డలు తెలుసుకో. ఫంక్షన్ పోయినప్పుడు మందిరానికి వచ్చిన తర్వాత మందిరంలో నుండి వెళ్ళక మునిపే ఎందుకు వచ్చిందవ్వ ఈ కష్టం, ఎట్లున్నావు నీ సమస్యలని సంఘములో ఒకరికొకరు పలకరించుకోవాలి. నీ బంధువులు కాదు, నీ రక్త సంబంధికులు రారు నీతోటి. హల్లెలూయా. ఈ సంఘమే వస్తుంది నీతోటి పరలోకం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఈ సంఘమే వస్తుంది నీతో. ఇది ఆత్మీయ బంధం. ఒక్క శరీరాన్ని తింటాం, ఒక్క రక్తాన్నే తాగుతున్నాం. హల్లెలూయా. ఒక్క కంచంలో తిన్నారు, ఒక్క మంచంలో మనోళ్ళు ఇడిపోతారు యేసు ఆఖరిలో. కానీ ఈ పాత్రలో, ప్రభు పాత్రలో చేయబెట్టే వ్యక్తి, ప్రతి వ్యక్తి దేవుని రాకుండా ఎత్తబడినాక మరలా యెహోషువ గారు, వనిత గారి సంఘం ఎక్కడున్నది అనగానే, చేయవిడు అని యేసయ్య మినిస్ట్రీ ఎక్కడున్నది అనగానే మీరు వస్తారు, మేము అక్కడ నిలబడతాం. నేనైతే అన్ని విషయాలు చెప్తాను, చాలా ధైర్యం గిట్ట నిలబడతాను నేను. హల్లెలూయా. మరి మీరు కూడా నిలబడాలి. హల్లెలూయా. ఇదేమన్నా కష్టమా? హల్లెలూయా. నష్టమవుతుందా? వాక్యం అంటుంది, సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడదురని రాయబడింది. మనం సమాధానపరచాలి. అల్లరిని అధికం చేసే వ్యక్తులమై ఉండకూడదు. ఎక్కడన్నా లొల్లి అవుతుందా? వాళ్ళు అనుకొని సావని మంచిగుంటుంది నాకు అని చెప్పి కాదు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు కనుక అట్లా అన్నవనుకో, నీ మనసులో నీకు తెల్లారే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నీ మనసులో అనుకునే విషయాన్ని ఆయన చూస్తాడు. హల్లెలూయా. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు? 139వ కీర్తనలో వాక్యం ఉంటుంది, దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకొని ఉన్నాడట. మనము కూర్చునేది దేవునికి తెలుసు, మనం నిలబడేది దేవునికి తెలుసు, మన మనసులో ఏమనుకుంటున్నామో దేవునికి అన్నీ తెలుసు. హల్లెలూయా. మంచి ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. మంచి ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. హల్లెలూయా. ఋతు, బైబిల్ గ్రంథంలో ఋతు ఉన్నది. ఆ ఋతు బోయాజుతో చక్కని ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నది. అప్పుడు ఆమెకు నచ్చిండు ఆయన. హల్లెలూయా. ఆమె ఏమన్నదో తెలుసా? యవ్వన బిడ్డ, పెళ్ళయింది, పిల్లలు లేరు, భర్త చచ్చిపోయిండు, కానీ ఇక నాకు భర్త చచ్చిపోయిండు, ఇక నేను మా అత్తతోటి ఎందుకుంటాను అనలే ఆమె. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, సచ్చినా నీతోనే, బ్రతికినా నీతోనే. అత్త అంటుంది, మరలా నేను పెళ్లి చేసుకొని పిల్లలు కానీ, నా పిల్లగాడు 20 సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరదాకా వెయిటింగ్ చేస్తావా బిడ్డ? మీ అవ్వగారింటికి పో అని చక్కని అత్త ఆమె. మీ అవ్వగారింటికి పోయి పెళ్లి చేసుకొని మంచిగా బతుకుపో అంటే, లేదు లేదు లేదు, నాకు దొరకక దొరికిండు నీ దేవుడు, గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. మంచి ప్రత్యుత్తరం ఇస్తున్నది ఆమె. ఈ రోజైతే సంకలు కొట్టుకొని పోయేటోళ్ళు లేరా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. భార్య ఉండంగానే ఎప్పుడు చత్తదురా ఇది అని చెప్పి ఇంకొక భార్యను చూడాలని, భర్త ఉండగానే ఎప్పుడు చస్తారా వీడు అని చెప్పి ఇంకొక భర్త గురించి ఆలోచన చేసే వ్యక్తులు కూడా సమాజంలో లేకపోలేదు, ఉన్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు మనల్ని. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు తనకు ఒక ఆలోచన చొప్పున నడిపించకపోతే ఈయన చచ్చిపోతాడు దావీదు. హల్లెలూయా. ఇతని చరిత్ర ఏంటంటే, ఒక పక్క సౌలు తరుముతున్నాడు, ఒక పక్క శత్రువులు ఈయనను తరుముతున్నారు. ఎందుకు తరుముతున్నారంటే, సౌలుతో ఈయన ఉన్నప్పుడు శత్రువులను పైకి ఎగిరేసి చంపిండి ఈయన దావీదు. ఇప్పుడు ఈయనకు ఆ సౌలుతోనే శత్రుత్వం వచ్చింది. ఈయన మంచి వ్యక్తే, సత్ప్రవర్తన కలిగిన వ్యక్తే, మంచి ప్రార్థనాపరుడే, అయినను శ్రమ వచ్చింది. అప్పుడు వేరే ఒక ప్రాంతానికి వెళ్ళిండు. వేరే ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం దగ్గర ఉన్న రాజు దగ్గరికి పోయేసరికి సైనికులు పట్టుకున్నారు. అబ్బా వీడు దొరికిండ్రా అని చెప్పి. హల్లెలూయా. దొరికిండ్రా అని చెప్పి అనగానే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన, క్రైస్తవునికి వివేచన ఉండాలి, జాగ్రత్త. హల్లెలూయా. 9 కృపావరాలలో కొరింథీ పత్రికలు ఉంటుంది దేవుని వాక్యం. వివేకం గల హృదయం కూడా వివేచన కలిగి ఉండాలి. వివేచన అనేది ఒక వరం. ప్రతి విశ్వాసికి వివేచన అనేది ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడనే కొండ మాటలు చెప్పుకుంటా, ఎక్కడ పడితే అక్కడనే పిచ్చి మాటలు చెప్పుకుంటా, ఎక్కడ పడితే అక్కడనే దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మనం ఉండకూడదు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా చూడాలి, ఎక్కడ ఎలా జీవించాలి, ఎవరితో ఎలా సువార్త ప్రకటించాలి, ఇక్కడ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మన యొక్క దినాన్ని ప్రారంభం చేయాలి. హల్లెలూయా. అందుకనే దావీదు ఒక కాడ అంటాడు, దేవా ఉదయాన్నే నీ కృపతో నన్ను తృప్తిపరచయ్యా, నాకు సహాయం చెయ్యి, మేలుతో నా హృదయాన్ని తృప్తిపరచు, నీ కృపతో నా హృదయాన్ని తృప్తిపరచు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. దావీదు ప్రార్థనాపరుడు. చూడండి, ఆ భాగం పై భాగం నుండి చదువుదాం ఒకసారి. 10వ వచనం నుండి చదువు. అట్లనే రాజులతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివలే నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డము మీదికి కానిచ్చుచు ఉండెను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రాదవునా అని తన సేవకులతో అనెను. హల్లెలూయా. అప్పటి వరకు మంచిగానే ఉన్నాడు. ఏదైనా ఆదరణ దొరుకుతుందేమో ఆకీష్ రాజు దగ్గర, మరి సౌలు దగ్గర నేను ఆదరణ కోల్పోతుని, ఆయన నన్ను చంపుతానని తరుపుతాను, ఈయన పక్షానన్నా ఉంటానని అక్కడికి పోయేసరికి వాళ్ళు ఈ సందు చూసుకొని తనని చంపాలనుకున్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేసిండు? చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే విధముగా తన చర్యను మార్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. 68వ కీర్తనలో వాక్యం ఉంటుంది, ఏమనంటే మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశం అని ఉంటుంది. హల్లెలూయా. తన ఆలోచనను మార్చిండు. ఇగో ఇట్లా ప్రవర్తించు బిడ్డ. యేసుప్రభు లోకానికి వచ్చే ముందు ఏం మాట్లాడాలో, సమాజ మందిరంలోనికి నేను ఈడ్చుకెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా ప్రత్యుత్తరం ఇయ్యాలో దేవుడు ఇస్తాడు నీకు ఆ గడియలో. ఇక్కడ దావీదు కూడా ఏం చేస్తున్నాడు? నీ చర్యను మార్చుకో అని చెప్పి దేవుడు ఆలోచన ఇస్తాడు. దేవుడు ఆలోచన ఇచ్చే విధానం తెలుసా మీకు? హల్లెలూయా. ఎంతమంది కొన్నిసార్లు దేవుడు ఉండే మాట్లాడి నాలో నన్ను చేయలేబట్టండి. కొన్నిసార్లు దేవుడు ఉండే నాలో నుండి మాట్లాడిండి అనే వ్యక్తులు ఉన్నారా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మాట్లాడాలనుకున్న విధానం వేరుంటుంది. అక్కడికి పోయిన తర్వాత మనం వేరే మాట్లాడతాం. ప్రార్థన బాగా చేస్తాం, ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి అనుకుంటాం. అక్కడికి పోయిన తర్వాత ఆత్మదేవుడు నీలోనికి వస్తాడు, కుదుర్చుకుంటాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఎవ్వడు కూడా నీతో ఏం మాట్లాడలేడు. హల్లెలూయా. కొన్నిసార్లు నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు కనెక్టెడ్ అయిన తర్వాత ఎక్కడెక్కడి అనేక మర్మాలు వస్తూ ఉంటాయి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈయన చర్య మార్చుకొని అట్లాంటి డోర్ దగ్గరికి పోయి కాలు పైకిలే బట్టి డోర్కి ఇట్లా పెట్టి దాని మీద ఉంచి ఇట్టా 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 అంటాడు. గడపకు ఉంచుతాడు. ఆడ పూల తొట్లు ఉంటుంది కదా, దాన్ని పీకెత్తాడు. పిచ్చి పిచ్చి పనులు చేస్తుండు. అప్పుడు వాటికి రే ఇంతసేపు మంచిగా ఉంటే అలా ఏమైనా పిచ్చి పనులు చేస్తాను అని చెప్పి వారిని రాజు దగ్గరికి తీసుకుపోగానే ఇసంటి పిచ్చోళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, రాజు సన్నిధిలో పిచ్చోళ్ళు ఉంటారా, నడురి అని చెప్పి అనగానే తన హృదయంలో సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నీవు నేను చక్కని ప్రత్యుత్తరం ఇస్తున్నామా? మంచి ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతున్నామా? హల్లెలూయా. ఎలా మాట్లాడుతున్నావు సమాజంతో? ఎట్లా ముందుకు పోతున్నావు? నీ పరిస్థితులు ఎట్లున్నాయి? నువ్వు ఏ విధానంలో ఉంటున్నావు? ఒకసారి చూడండి, ఎస్తేరు గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞను సారముగా మోకాలుని హామానునకు నమస్కరించిరి. ఇక్కడ అహేశ్వరస్ దినములలో అది ఏంటంటే షూషాను కోటలో ఒక శాసనం ఉన్నది. ఏంటి ఆ శాసనం అంటే, అక్కడున్న మంత్రులు కానీ రాజు కానీ ఆ రాజమందిరంలో చేస్తున్న ప్రత్యేకమైన హోదా కలిగిన వ్యక్తులు వచ్చినప్పుడు, ఏ జాతికి చెందిన వ్యక్తులైనా, ఏ కులానికి చెందిన వ్యక్తులైనా, ఏ మతానికి చెందిన వ్యక్తులైనా ఏం చేయాలంటే ఆ మంత్రులు పోయినా రాజు పోయినా సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకు సాగిలపడాలి. అయితే హామాన్ అనే వ్యక్తి రాజగుమ్మం దగ్గర నుండి వెళ్తున్నప్పుడు ఆ రాజగుమ్మము దగ్గర ఈ మొర్దెకై అనే వ్యక్తి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండే. శ్రద్ధగా వినాలి దైవజనం. హల్లెలూయా. ఈయన మంచి ప్రార్థనా పరుడు. ఈయన కుమార్తె ఎస్తేర్ అంటే ఈయన ఏం చేసిందంటే ఆమెను దత్తత తీసుకుంటాడు. దత్తత తీసుకొని పెంచుకుంటూ ఉంటాడు. ఈయనకు పిల్లలు లేరు, భార్య పేరు కూడా రాసి లేదు అక్కడ. అట్లాంటి సందర్భంలో ఆమె రాణిగా చేయబడుతుంది. అయినను ఈయనకు అదే గుమ్మము దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఆ చేస్తున్న సమయంలో ఏం జరుగుతుందంటే, హాగాగీయుడైన హామాన్ అనే వ్యక్తి వాడు దేవుడు మన అహేశ్వరస్ రాజు ఏం చేస్తాడంటే తన దగ్గరున్న మంత్రులందరికంటే ఎత్తైన స్థానంలో ఆయన పీఠమును వేసి కూర్చుండబెట్టుకొని వాడిని హెచ్చిస్తాడు. వాడు మంచి మంచి ఆలోచనలు చెప్తున్నాడు. హెచ్చించిన తర్వాత అతడు వెళ్తున్నప్పుడు అందరూ సాగిలపడాలనే ఒక కొత్త శాసనం పెడతాడు. పెట్టినప్పుడు గుమ్మము దగ్గర ఈ మొర్దెకై అనే వ్యక్తి ఉంటాడు. వాడు హామాను వెళ్తున్న సమయంలో అందరూ సాగిలపడతా ఉంటారు. ఈ మొర్దెకై మాత్రం సాగిలపడాడు. దైవజనమా. హల్లెలూయా. సాగిలపడనప్పుడు అంటా ఉంటారు అక్కడ వ్యక్తులు, ఏంటి నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? రాజు ఎత్తుగా చేసి పీఠం మీద కూర్చుని పెడుతున్నాడు. రాజు అమితంగా ప్రేమించే వ్యక్తి హాగాగీయుడైన హామాన్, అతనికి నువ్వు ఎందుకు సాగిలపడతావు? నీ యొక్క ప్రవర్తన సరిగ్గా లేదు, నువ్వు మంచిగా ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, నువ్వు మంచిగా ఉద్యోగం చేయట్లేదు అని చెప్పి అక్కడ ఉన్నోళ్ళు భయపెడితే ఆయన మౌనంగా ఉంటాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు అనుకుంటారు కదా, సరే ఇతడు చేసేది సరైనదో కాదో చూద్దాం అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తే ఇట్లనే రోజు జరుగుతూ ఉంటే అతడు మాత్రం అట్లనే చేతులు ఇట్లా పెట్టుకొని నిలబడతాడు, కానీ సాగిలపడడు. ఎందుకు ఆయన సాగిలపడలేదు? బైబిల్లో చూసినట్టయితే నిర్గమకాండం 20వ అధ్యాయములో ఉంటుంది, దేనికి సాగిలపడకూడదని రాయబడి ఉంటుంది. దైవజనమా. హల్లెలూయా. దేనికి సాగిలపడకూడదని రాయబడి ఉంటుంది.
ఇక్కడ సాగిల పడుతూ ఉంటే ఆయన మాత్రం వాక్యాన్ని పాటించినాడు. ఉద్యోగం పోతుందని ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? హల్లెలూయా. ఉద్యోగం పోతుందని ఏం చేస్తున్నారు తెలుసా? మన దగ్గరికి వచ్చిన సత్యవేదన్ గారైతే ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా వాటన్నింటినీ వదులుకున్నాడండి. హల్లెలూయా. క్రైస్తవుడుగా ఉన్నాడుగా వాటికి వదులుకున్నాడు. చాలా ఎగతాళి చేసేదట ఆయనను. ఒకసారి తిరుపతిలో ఉన్న డబ్బునంతా లెక్కించడానికి వెళ్ళిండట. ఈయనకు అవకాశం వస్తే వెళ్తే కొండ కిందనే ఉండి లెక్కలు చేసిండట. వాళ్ళకు ఫ్రీ టికెట్ ఇచ్చి అనేక సౌలతులు ఇచ్చినను అడగక్కడ పెట్టలేదట. హల్లెలూయా. ఈరోజు అయితే ఏం చేస్తారు? అవకాశం వచ్చిందని హల్లెలూయా. ఏం కాదయ్యా, నేను ఆడికి పోలే, కార్లో పోయిన వాళ్ళతో, కానీ ఆడికి పోలే, నేను పక్కకున్నా, నేను తినలే, పట్టుకొచ్చి ఇచ్చిన. ఇట్లాంటి కార్యక్రమాలు అవుతారు. ఒకరోజు నేను మాట మీద మాట వచ్చి, జాగ్రత్త సార్, మరి మీకు లంచాలు ఇవ్వడానికి వస్తారు అని అంటే పావు గంట చెప్పిండు నాకు ఆ విషయం. పాపం లంచం లేకుండా అన్ని సంవత్సరాలు యథార్థంగా ఆయన ఉద్యోగం చేసిందండి. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి ఇల్లు కట్టుకొని ఒక ప్రయోజకునిగా బ్రతుకుతూ ఉన్నాడు. మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు సత్యవేదన్ గారు. హల్లెలూయా. ఇక్కడ ఈయన కూడా అట్లనే బ్రతకాలని ప్రార్థన చేసి వచ్చింది. అక్కడ నిలబడితే ఆయనకు విరోధమైన పని అక్కడ జరిగితే చేయలే ఆయనే. అప్పుడు హామాన్ ఏం చేసిందంటే కక్ష కట్టి తన జాతిని నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు నీలో నుండి మాట్లాడినప్పుడు నీకు శత్రుత్వం వచ్చిన దేవుడు నిన్ను కాపాడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. పైన వారమే చెప్పిన ఇక్కడ తల్లి గురించి ఒక సంభాషణ మాకు వచ్చినప్పుడు దేవుడు మరలా సెట్ చేసిండు. ఈ స్థానాన్ని దేవుడు మాకు ఇచ్చిండని. నేను అయ్యో అట్లా అంటే దేవుని విషయం మాట్లాడితే దేవునికి నచ్చినట్టు మనం ఇక్కడ ప్రవర్తిస్తే మనది ఇది పోతుంది అది పోతుంది, లేకపోతే ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పి నువ్వు తగ్గుముఖం బట్టి వెనకకు పోయినావనుకో, నేను వెనకకే లాగుతుంది దయ్యం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జాతిని కాపాడుకున్నాడు ఆయన. బైబిల్లో యోగు గ్రంథంలో ఏమని ఉంటుందంటే, నీ యొక్క భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నిరీక్షణ అంటే వేచి చూడడము. నువ్వు వేచి చూస్తున్నది ఎవరి కొరకు? క్రీస్తు కొరకు వేచి చూస్తున్నావు. నిరీక్షణతో తప్పకుండా నువ్వు కనుగొంటావు. నీ భక్తిలో యథార్థత ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు జవాబులు పొందుకుంటావు. మొర్దెకై భక్తిలో క్లారిటీ ఉన్నది. ప్రార్థనాపరుడు తలపైన ధూళి పోసుకొని, ఎందుకు ఈ సమస్య వచ్చింది, నేను నమ్మకంగా ఉన్నా కదా, నేను సాగిల పడకూడదని, నేను మంచి ప్రవర్తన కలిగి చక్కని ప్రత్యుత్తరం ఇచ్చిన కదా, నువ్వు జీవం కలిగిన దేవుడవు, నన్ను కాపాడే దేవుడవు, నీకు నచ్చినట్టు వానికి కాదు నచ్చినట్టు నేను ఉండేది, వాని ఉద్యోగము నాకు లేకపోయినా పర్వాలేదు, నీవు నన్ను పోషించే దేవుడవు, వానికి సాగిలపడి నా అంతరాత్మ నేను చంపుకోనని చెప్పి నిలబడ్డాడు. రాత్రంతా 75 ఫీట్ల ఎత్తు పైకి ఒక ఉరితాడు వేనిండు హామాన్. కానీ ఈయన ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పడుకున్నాడు. చెయ్యని తప్పుకు నేరం తన మీదకి రావాల్సి ఉన్నది. కానీ 75 ఫీట్ల ఎత్తుతోటి రాత్రంతా ఉరితాడు పేరినాడు. అదే ఉరితాడు మీద వాడు ఉరి తీయబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దైవజనమా, నేను మృంగాలనుకొని దగ్గరికి వచ్చిన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుంటే వాడు ఏం చేయలేడు. హల్లెలూయా. నీకు తోడుగా దేవుడు ఉంటే ఎవడు నీ తల వెంట్రుకలలో ఒక్కడి కూడా తీసుకొని పోలేడు. నువ్వు న్యాయబద్ధంగా ఉండాలి, నువ్వు ప్రార్థనా పరుడుపై ఉండాలి, నువ్వు విశ్వాసంలో బలము కలిగి ముందుకెళ్ళాలి. నువ్వే డూప్లికేట్ సరుకులు ఎక్కుంటే, పిల్లి బెదిరిస్తే నువ్వు భయపడితే నీతోటి దేవుడు నిలబడతాడా? నిలబడు, ఇంకా భయపెడతాడు. ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే, ఇర్మియా, ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు భయపడకు, నేను నిన్ను పిలిచాను, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటా. ఒకవేళ నన్ను పక్కకు పెట్టి వాళ్ళకు భయపడినట్టు నువ్వు ఉన్నట్లయితే నేను వాళ్ళ ఎదుట నేను భయపెడతా అన్నాడు. అందుకనే ఇర్మియా జైలుకు పోయినా కానీ, జైల్లో ఉన్నా కానీ
భయపడలే. హల్లెలూయా. నీళ్ళు లేని లోతైన బావిలో వేసిరట ఆయన. కొద్ది రోజులు ఇర్మియా గ్రంథం చదవండి మీరు. అయినను ఇర్మియా భయపడలే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపడదాం. దేవుడు ఏదైతే ఇర్మియాతో చెప్పిండో ఇర్మియా వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నట్టు చెప్పిండు. మనం కూడా అట్లా చెప్పాలి. సగం మింగి చెప్తాం, సగం మింగి చెప్పామా? దేవుడు ఒక్కటి చెప్తే మనం ఒకటి చెప్తాం, దేవుడు ఒకటి మాట్లాడితే మనం ఒక రకంగా అర్థం చేసుకుంటాం. చక్కని ప్రత్యుత్తరం ఇష్టం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రభువా నేనేం మాట్లాడాలి? మందిరానికి వస్తున్నప్పుడు ఒట్టిగానే బైబిల్ వాటి టిక్కటికి రాదు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఈ దినం ప్రభువా నేను నీ సన్నిధిలో చక్కగా ప్రవర్తించాలి. ఎస్తేరు రాజ సన్నిధికి పోతున్నప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. ఎందుకు చేసిందో తెలుసా? రాజు గనుక తన బంగారపు దండము ఆమె తట్టు చాపకపోతే, ఆమెను ప్రేమించి ఆమె వైపు చాపకపోతే ఆమెను కత్తివాత కన్నా గురి చేస్తారు, లేదా ఉరిదీసన్న చంపుతారు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేస్తారు. రాణి కూడా చచ్చిపోడే. నేను చచ్చిపోకూడదు, నా జాతిని కాపాడుకోవాలని మంచి ప్రత్యుత్తరము రాజుకి ఇవ్వాలి. రాజు నా ప్రత్యుత్తరాన్ని అంగీకరించి నన్ను ప్రేమించి నేను చెప్పిన దాన్ని విని నా జాతిని కాపాడాలని చెప్పి ఆమె 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు సన్నిధికి వెళ్ళింది. పక్కెమట్టున్న వాళ్ళు అనుకుంటావు, అబ్బో ఇంతకుముందు వస్తి పోయిందమ్మా, ఇప్పుడు నువ్వు పోదామని వస్తున్నావా? ఎందుకు ఇదంతా కథ? హల్లెలూయా. కానీ ఈమె మాత్రం ఒక్కొక్క అడుగు చూడండి. ఆ భాగం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి. 3వ దినమందు రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతని దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. చాలు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పట్టు దొరికింది ఆమెకు. మంచి ప్రత్యుత్తరం ఇస్తున్నది. కింది భాగంలో చూసినట్లయితే ఏమంటుందో చూడండి. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఇట్లా వంగి అంటుంది, అయ్యా భర్తే అంటుంది, తమకు తోచిన ఎడల రేపు నువ్వును హామాను ఇద్దరు నేను చేయించిన విందుకు రావాలి. అరే నీ బాధ ఏందో చెప్పమ్మా అని చెప్పంటే, లేదు నువ్వు రావాలి. హల్లెలూయా. రేపు వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత మళ్ళీ అంటది, మళ్ళా రేపు రావాలంటది. హల్లెలూయా. మళ్ళీ రేపు వస్తారు. ఈయన బాధ అంతే ఉన్నది. అసలు ఈమె లోపలేదో ఉన్నది బాధ. 4 రోజులైతుంది ఈమెను చూడక. ఎవరో ఇబ్బంది పెట్టినట్టున్నారు కాబట్టి ఈమె ఆ బాధ చెప్పుకోవడం కొరకు హామాను ఉన్నాడని చెప్పి చెప్తలేదా ఏంటి అని ఆయన కనిపిస్తూ ఉంది. అప్పుడు చెప్పింది, 2వ రోజు నా జాతిని నాశనం చేయబోతున్నాడు ఈ హామాన్ అని చెప్పగానే అప్పుడు వాడిని తీసి ఉరి తీయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. దైవజనమా, మన ప్రత్యుత్తరం ఎట్లా ఉంటా ఉంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకునే వ్యక్తులమై ఉన్నాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దైవజనమా.